నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రి. ఈ రోజు మనతో జనసేన లీడర్ సుజాత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. పవన్ సీట్ ఫిక్స్ అని చెప్పేసి మనం వార్త వింటున్నాం. జనసేనలో వ్యూహానికి పవన్ సీట్ ఫిక్స్ అని వింటున్నాం. దీంట్లో జగన్ అవుట్ అవుతారని కూడా వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారి సీటు అటు అంటే వార్తలు మనకు వస్తున్న వార్తల ప్రకారం పిఠాపురం అని, అలాగే మళ్ళీ గాజువాక, అలాగే భీమవరం అని ఈ 2-3 నియోజకవర్గాలు వినిపిస్తున్నాయి మేడం. ప్రస్తుతానికైతే పార్టీ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఏదైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడబోతున్నారు వచ్చే ఎలక్షన్స్ లో. వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి భారీ భారీ నగదు అక్కడ పెట్టేసి ఎంతకు ముందు ఎంత డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వైసీపీ వందల కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి డబ్బులు వరద పారించిందని చెప్పొచ్చు. బీరు, బిర్యానీ, మందు ఇష్టం వచ్చినట్టు ఓట్లు కొని ఓట్ల రాజకీయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ భీమవరంలో గెలుపొందారని చెప్పి టీవీలో న్యూస్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కొన్ని చిత్ర విచిత్రాలు చేసి మొత్తానికి ఆయన్ని ఓటమి పాలయ్యారని చెప్పడం జరిగింది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారని తెలిస్తే అక్కడ విపరీతంగా డబ్బు వెదజల్లడానికి వైసీపీ ఈ కార్యవర్గం రెడీ అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పగడ్బందీగా ముందుగా ప్రకటించకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అన్నది రాబోయే 10-15 రోజుల్లో మన అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి అక్కడ నియోజకవర్గంలో బలాబలాలు, అలాగే సామాజిక సమీకరణాలు, ఇంకా మిగిలిన క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ అన్ని తీసుకుని 2 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. కాబట్టి టీడీపీకి సంబంధించిన అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, అలాగే జనసేన నాయకులు, అటు టీడీపీ కూడా వాళ్ళ కార్యవర్గానికి ఎవరికి అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళని ఏమీ బాధ పెట్టకుండా, అలాగే జనసేన కూడా అంతకు సీట్ ఎక్స్పెక్ట్ చేసిన లీడర్స్ ఉంటారు అక్కడ, అంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకుని దాని మీద కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా ఒక 1 మంత్ నుంచి టీడీపీకి జనసేనకి చర్చలు సాగుతున్నాయి. ఎవరెవరు ఎక్కడ సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్నది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, ఎక్కడ పోటీ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఖచ్చితంగా పోటీ చేసిన ఏ పార్టీ అయినా, అటు జనసేన అయినా ఇటు టీడీపీ అయినా ఖచ్చితంగా ఆ సీట్ ని గెలిచి తీరాలి ప్రతి సీటు అన్న బలమైన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు అంతకు ముందు సిట్టింగ్ అక్కడ ఆల్రెడీ టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే ఉండొచ్చు, అలాగే ఇప్పుడు జనసేన బలంగా పనిచేసిన నాయకులు ఉండొచ్చు. కానీ కొంతమంది ఈసారి సర్దుకోవాల్సి వస్తుంది, బుజ్జగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఏకైక లక్ష్యంతో టీడీపీ, జనసేన ఉన్నాయి. కాబట్టి సీట్లు ఎంతకు ముందు ఇప్పటి వరకు అనుకున్న నాయకులను మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. అటు టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పటి వరకు అనుకున్న నాయకులను మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గెలుపు గుర్రాలకే, ఖచ్చితంగా గెలిచే వాళ్ళకే ఈసారి సీట్లు ఉంటాయి. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అటు ఇటు చేసినా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే కనుక ఇంకొక 50 ఏళ్ళు ఏపీ యొక్క భవిష్యత్తు ఇంకొక 50 ఏళ్ళు తిరోగమనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, అలాగే గంజాయిలో దేశం మొత్తం మీద గంజాయి ఎక్కడ పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతూ చాలా చెడ్డ పేరు, దేశం మొత్తం మీద చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నపూర్ణలాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు గంజాయి ప్రదేశ్ లాగా, లేదంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా చాలా నీచమైన పరిస్థితికి ఈ రోజు రాష్ట్రం దిగజారిపోయింది. కాబట్టి ఇప్పుడు గెలుపు సీట్లు అలాగే పదవులు పందేరం కాకుండా ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయాలి అని ఈ 2 పార్టీలు కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రజలకు మంచి చేయాలి. ఈ దుర్మార్గ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండవు. తిరుపతిలో అంతకు ముందు బై ఎలక్షన్స్ లో జరిగిన ఉదంతాలన్నీ ప్రజలందరూ గమనించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ని ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీని కూడా కనీసం నామినేషన్లు వేయకుండా భయపెట్టిన పరిస్థితులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షన్ పరిపాలనకి మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఇక మళ్ళీ ఏ ప్రతిపక్షం అన్నది లేకుండా రాష్ట్రం మొత్తంలో ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేస్తారు. ఎవరు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని
విపత్కర పరిస్థితులు తీసుకొస్తారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచేస్తారు. కాబట్టి ఎటు చేసైనా ఖచ్చితంగా ప్రతి సీటు గెలవాల్సిందే అని రెండు పార్టీలు నిర్ణయించుకుని చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి అభ్యర్థులు నిర్ణయిస్తున్నారు మేడం. ఎవరు అంటే పవర్ షేరింగ్ ఉంటుందా, మన ఎవరెవరు ఎంతకాలం సీఎం సీట్ తీసుకుంటారు, ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఎవరు ఏ శాఖలు తీసుకుంటారు, ఇవన్నీ కాదు. మొదట ఈ రెండు కలిపిన కూటమి గెలవాలి ఖచ్చితంగా వైసీపీని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేసిన దురాగతాలన్నిటినీ రేపొద్దుట ఈ జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ ప్రభుత్వం వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కోర్టు ముందు నిలబెట్టడం మాత్రం ఖాయం. వాళ్ళు చేసిన ఇసుక దోపిడీల దగ్గర నుంచి, అలాగే భూ దోపిడీల దగ్గర నుంచి, మైనింగ్ మాఫియా, ఎన్నో అక్రమాలు, అసలు ప్రజా సంపదను దోచేశారు మేడం. అసలు మనకి ఒక ఇల్లు ఉందంటే అది వాళ్ళకి నచ్చితే వెంటనే లాగేసుకునే పరిస్థితులు. ఒక సామాన్యుడి ఇల్లు దగ్గర నుంచి ఒక ఎంపీ ఆస్తులకే, వారి పార్టీ సొంత ఎంపీకే ఆయన వైజాగ్ లో నేను బిజినెస్ చేసుకోలేనని పక్క రాష్ట్రానికి పారిపోయిన పరిస్థితులు. సొంత పార్టీ ఎంపీ ఇంట్లో దూరి వాళ్ళని భార్యని కొడుకుని కిడ్నాప్ చేసిన అతి దుర్మార్గమైన దుష్ట పరిపాలన ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ వాళ్ళందరినీ కోర్టు ముందు నిలబడి అందరినీ కేసులు పెట్టి వాళ్ళందరినీ జవాబుదారీ తనంతో వాళ్ళందరినీ శిక్షలు పడేటట్టు చేసేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ దించడానికే ఈ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి, దాని మీదే వర్కౌట్ చేస్తున్నాయి. రాబోయే 10-15 రోజుల్లో క్లారిటీ వస్తుంది మనందరికి, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా మనకు త్వరలోనే తెలుస్తుంది మేడం. కొన్ని రోజులు ఇంకా వేచి చూడాల్సింది మనం. అవునండి. థ్యాంక్ యూ మ్యామ్.